Hello all, welcome to Learners page. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం గూగుల్ షీట్స్ లో పివట్ టేబుల్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్సెల్ పివట్ టేబుల్ తో చూసుకుంటున్నట్లయితే మన గూగుల్ షీట్ పివట్ టేబుల్స్ అనేది ఏ విధంగా అడ్వాంటేజ్ అనేది చూద్దాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్ పేజ్. సో ఫ్రెండ్స్, నాకున్న డేటా టేబుల్ సెట్ ఏంటంటే ఎంప్లాయీస్ డేటా సెట్. సో ఈ డేటా సెట్ లో మనకి డిఫరెంట్ బిల్డింగ్స్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పీపుల్ అనే వాళ్ళు కూర్చొని ఉన్నారు. హైరింగ్ డేట్ మరియు బెనిఫిట్స్, ఇయర్, శాలరీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో దీన్ని క్విక్ అనాలిసిస్ కి మనం ఒక పివట్ టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో పివట్ టేబుల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఎటువంటి ఫార్ములాస్ రాకపోయినా సరే, నాలెడ్జ్ లేకపోయినా సరే, మనం ఈజీగా ఒక పివట్ టేబుల్ తో డేటా అనేది సమరైజ్ చేయొచ్చు. సో ఈ పివట్ టేబుల్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే, మామూలుగా మనకి ఎక్సెల్ లో కనుక చూసుకున్నట్లయితే ఇన్సర్ట్ ట్యాబ్ లో మనకి పివట్ టేబుల్ అనేది ఉంటుంది. సో గూగుల్ స్ప్రెడ్ షీట్స్ కి వచ్చేటప్పటికి పివట్ టేబుల్ అనేది మనకి డేటా ట్యాబ్ లో పివట్ టేబుల్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే డేటా సెట్ నుంచి పివట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పెట్టి మీరు ఇక్కడ పివట్ టేబుల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధమైన రెండు ఆప్షన్స్ వస్తాయి. న్యూ షీటా, ఎగ్జిస్టింగ్ షీటా అని చెప్పి న్యూ షీట్ చూస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. సో మనకి ఇప్పుడు పివట్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆల్రెడీ సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనకి కొన్ని ప్రీడిఫైన్ క్రియేట్ చేసేసి ఉంటాయి అన్నమాట. అంటే మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ టూల్స్ పివట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొన్ని పివట్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాయి. యావరేజ్ శాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ పివట్ టేబుల్ కావాలా, అలాగే కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ ఈచ్ బిల్డింగ్ పివట్ టేబుల్ కావాలా, అదేవిధంగా నెంబర్ ఆఫ్ యూనిక్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఈచ్ బెనిఫిట్, ఇది ఏ పివట్ టేబుల్ కావాలనేది ఇక్కడ మనకి బ్రీఫ్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ మనకి ఎక్సెల్ లో కనుక పివట్ టేబుల్ చూసినట్లయితే మనకు ఒక గ్రిడ్ కింద వచ్చి రోస్, కాలమ్స్, వాల్యూస్, ఫిల్టర్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూడా ఒకే ట్యాబ్ లో ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు నేను రోస్ లో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నాను, రోస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు రెస్పెక్టివ్ కాలమ్స్ ఒక ఫీల్డ్స్ ఒక డేటా అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో నేను ఏంటంటే ఫస్ట్ బిల్డింగ్ ని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, బిల్డింగ్స్ యాడ్ చేసాం. ఆ బిల్డింగ్స్ లో ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారో కౌంట్ కావాలి. సో ఇట్ విల్ ఫాల్స్ అండర్ వాల్యూస్. అంటే కౌంట్ అనేది ఒక వాల్యూస్ కాబట్టి మనకి ఎంప్లాయీస్ కౌంట్ వాల్యూ ఇచ్చుకున్నాం. ఓకే, ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 274 అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఫిల్టర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఫిల్టర్ బేస్డ్ ఆన్ ఏంటంటే స్టేటస్, అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయా, హాఫ్ టైమ్ ఎంప్లాయా, హవర్లీ బేస్డ్ ఎంప్లాయా. ఓకే, సపోజ్ నేను హవర్లీ బేస్, ఫుల్ టైమ్ మరియు హాఫ్ టైమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెట్టాం అనుకోండి, మనకి ఈ విధంగా డేటా అనేది చేంజ్ అవుతుంది. సో అట్ ప్రెసెంట్ నేను ఇలా పెట్టాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో దీనికి సమ్ అడిషనల్ గా ఇంకా డేటా డ్రిల్ డౌన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో కాలమ్స్ ఇంకా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎంప్లాయీస్ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ లేరు, బిల్డింగ్ వైజ్ ఉన్నారు. సో డిపార్ట్మెంట్ ని కూడా యాడ్ చేశాను. సో ఎప్పుడైతే మనం డిపార్ట్మెంట్ యాడ్ చేసామో మనకి ఈ విధంగా డిపార్ట్మెంట్ కూడా వచ్చింది కాలమ్స్ లో. సో ఇప్పుడు కాలమ్స్ లో మనకి డేటా అనేది డిస్ప్లే అయింది. సో నేను కాలమ్స్ లో కాకుండా రోస్ లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో అగైన్ ఇక్కడ క్లోజ్ ఇంటూ మార్క్ కొట్టి రోస్ మీద యాడ్ చేయండి, డిపార్ట్మెంట్స్ పెట్టండి. సో ఈ విధంగా మనకి డేటా అనేది వచ్చింది. సో డేటా సార్టింగ్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చూపించేస్తుంది, అసెండింగ్ డిసెండింగ్ అనేది. ఓకే, సో అదేవిధంగా మీరు ఏమన్నా ఫార్మాట్ కానీ ఫాంట్ చేంజ్, కలర్స్ కానీ చేంజ్ చేద్దాం అనుకుంటే మనకు కావాల్సిన రోస్ మరియు డేటాని సెలెక్ట్ చేసుకుని, ఓకే, సేమ్ ఎక్సెల్ లో మనం ఏ విధంగా అయితే డేటాను సెలెక్ట్ చేసుకుంటామో ఆ విధంగా డేటాను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిల్ కలర్. సో ఈ విధంగా మీరు కలర్స్ కానీ ఫాంట్ కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఆల్ బార్డర్స్ కావాలంటే ఆల్ బార్డర్స్. ఓకే, సో ఈ విధంగా మనం పివట్ టేబుల్ ని యూజ్ చేసి గ్రూపింగ్ డేటాని క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒక చార్ట్ ని కూడా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే డేటా రేంజ్ ఉందో ఆ డేటా రేంజ్ ని మనం సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా ఇక్కడ ఇన్సర్ట్ కి వెళ్ళి ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ దీనికి ఉన్న అవైలబుల్ లో ఉన్న డేటాకి ఏది బెస్ట్ ఫిటెడ్ చార్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి చార్ట్స్ వచ్చినాయి. ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చార్ట్ సెటప్ అని వచ్చింది, చూసారా? ఇక్కడ చార్ట్ సెటప్ లో మనకి ఏమేమి డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి.
ఓకే. సో మీరు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ కూడా చేయొచ్చు. సపోజ్ పివట్ టేబుల్, సో న్యూమరిక్ వాల్యూస్ ఉండాలి. అదేవిధంగా ఈ విధంగా వెర్టికల్ నుంచి హార్జెంటల్ కానీ హార్జెంటల్ నుంచి వెర్టికల్ కానీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. డేటా రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూసినట్లయితే మనకి డేటా రేంజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇంకా కస్టమైజేషన్ అంటే మీరు లెజెండ్స్ కానీ చార్ట్ స్టైల్, కలర్స్, థీమ్ కలర్స్ ఏమన్నా చేంజ్ చేద్దాం అనుకున్నా. ఓకే. అదేవిధంగా చార్ట్ యాక్సెస్ కానీ, సిరీస్ కానీ, హారిజంటల్ యాక్సెస్ వాల్యూస్ కానీ, వెర్టికల్ యాక్సెస్ కానీ మీరు ఏమన్నా ఇక్కడ అసైన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అసైన్ చేసేయచ్చు డైరెక్ట్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గూగుల్ షీట్స్ లో కూడా పివట్ టేబుల్ ఇంప్లిమెంట్ చేసి డిఫరెంట్ చార్ట్ టైప్స్ ని మనం అసైన్ చేసుకుని పివట్ టేబుల్ నుంచి డేటా అనలైజ్ చేసి దాన్ని విజువలైజ్ కూడా చేయొచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని ఆశిస్తున్నాను, ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మనకి గూగుల్ షీట్స్ కి ఎక్సెల్ షీట్స్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ గూగుల్ షీట్స్ అనేవి క్లౌడ్ బేస్డ్ షీట్స్ కాబట్టి డేటా మోడిఫికేషన్ ఎప్పుడు చేసినా సరే, ఎప్పుడు చేంజ్ చేసామో టైం అనేది మనకి క్యాప్చర్ అవుతుంది. అదే విధంగా డేటా అనేది ఎప్పుడు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా లర్నర్స్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి అంటే వీ నీడ్ యువర్ మోటివేషన్. సో ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.